గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు, మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగటంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. నాటుకోళ్లలో ఎన్నో రకాలున్నాయి. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. తమ ప్రాంత పరిస్థితులు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రకాలను ఎంచుకొని పోషణ, ఆరోగ్య పరిరక్షణలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. పెరట్లో పెంచుకోవడానికి ఏ రకమైన కోళ్ళు అనుకూలంగా ఉన్నాయి, అలాగే వాటిని ఎలా పెంచుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుందో చూసినట్లయితే ముఖ్యంగా వివిధ సంస్థలు అనేక రకాలైనటువంటి కోళ్లను అభివృద్ధి చేయడం అనేటువంటి జరిగింది. వాటిలో మనం కానీ చూసినట్లయితే రాజశ్రీ అనే రకం మనకు హైదరాబాద్లో పశు వైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి రకం. ఇది రెండు రకాలుగా పనికొస్తుంది, అంటే గుడ్ల కోసం కానీ అలాగే మాంసం కోసం కూడా పనికొస్తుంది. ఒకరోజు పిల్లలు మనకు ఈ యొక్క పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్లో మనకు లభిస్తాయి. ఇవి 6 నెలల కాలానికి యుక్త వయసుకు వచ్చి మనకు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఒక పెట్టకోడి సుమారుగా 180 నుండి 200 వరకు గుడ్లు పెడతాయి. అలాగే పుంజుకోళ్ళు దాదాపు 2 నుండి 3 కిలోల బరువు కూడా పెరుగుతాయి. ఇవి మన వాతావరణానికి బాగా అనుకూలమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటు కొన్ని అసీల్ జాతి రకానికి చెందినటువంటి కోళ్ళకు ఈ మధ్య మార్కెట్లో చాలా డిమాండ్ అనేటువంటిది వచ్చింది. దాని దృష్ట్యా మార్కెట్లో అనేక రకాలైనటువంటి అసీల్ కానీ అలాగే అసీల్ క్రాసెస్ ఏదైతే సంకర జాతి అసీల్ కోళ్ళు ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమైనా కానీ మనకు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి మనం కోడి యొక్క జాతిని ఎంచుకోవడం అనేటువంటిది ఒకటి. అలాగే కోడి పిల్లలను ఒకరోజు కోడి పిల్లలను వీలైనంత వరకు ప్రభుత్వ సంస్థల నుండి మనం కొనుగోలు చేసినట్లయితే చాలా మంచిది. అలాగే కొన్ని ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులు కూడా విక్రయిస్తుంటారు. వాటి యొక్క ఏదైతే కోళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాటి యొక్క పెరుగుదల కానీ అలాగే గుడ్ల ఉత్పత్తి కానీ వాటి గురించి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకరోజు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాటిని బ్రూడింగ్ చేయడము, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా వ్యాక్సినేషన్స్ చేసుకోవడము, ఇవన్నీ చేసినట్లయితే మనకు కోడి పిల్ల మనకు 1 నెల రోజుల కల్లా మంచి బరువు అనేటువంటిది దానికి తగినట్టుగా అంటే 200 నుండి 250 గ్రాముల బరువు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్ల మనకు 5 వారాల కోడి పిల్లలు మనకు మార్కెట్లో రెడీగా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. ఈ 5 వారాల కోడి పిల్లలు మనం తీసుకొచ్చిన తర్వాత వాటిలో పెరట్లో పెంచుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం. పెరట్లో పెంచుకోవడానికి ఉద్దేశించబడినవి కాబట్టి ఖచ్చితంగా అవి ఫ్రీ రేంజ్ సిస్టంలోనే పెంచాల్సి ఉంటుంది. కాకపోతే చాలామంది వీటిని బ్రాయిలర్ పద్ధతిలో షెడ్డులో పెట్టి అందులోపల దానా పెట్టి పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల తొందరగా మనకు శరీర బరువు అయితే పెరుగుతుంది, కానీ ఖర్చులు అనేటువంటిది పెరిగిపోయి అలాగే తగినంత లాభాలు అనేటువంటివి రావు. అంతేకాకుండా మాంసంగా కూడా అంతగా రుచిగా ఉండదు. అది చూడడానికి మాత్రమే అవి రంగు కోడిలాగా ఉంటుంది, కానీ మాంసము బ్రాయిలర్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి కోళ్ళకి గిరాకీ కానీ లేదా మార్కెట్లో డిమాండ్ కానీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పెరట్లో పెంచుకోవడానికి అభివృద్ధి చేసినటువంటి కోళ్ళను ఖచ్చితంగా ఫ్రీ రేంజ్ పద్ధతిలోనే మనం పెంచాల్సి ఉంటుంది. అందుకోసం వాటిని పెంచుకోవడానికి వీలైనంత తగినంత ప్రదేశం అనేటువంటిది మనకు బయట పెరట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. రాత్రిపూట ఉంచడానికి ఒక వసతిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ వసతి గృహం అనేటువంటిది ఏదైతే షెడ్ అనేది మనం నిర్మించుకుంటామో ఒక కోడికి 2 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేటట్టుగా మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ షెడ్డు లోపల అడుగు భాగంలో ఖచ్చితంగా మనము సిమెంట్ కాంక్రీట్ కానీ లేదా బండలు కానీ వేయాలి. దాని మీద మనము 4 నుండి 6 అంగుళాల మందంతో వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ వేసి లిట్టర్ మెటీరియల్ అంటాం, దాన్ని వేసి రాత్రిపూట అంతా అందులోనే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. పగటిపూట పొద్దున అంతా కూడాను బయట ఉన్నటువంటి పెరట్లో తిరుగుతూ రాత్రిపూట అవి షెడ్డులోకి చేరుకునేటట్టుగా మనం అలవాటు చేసుకోవాలి. మనము షెడ్డును నిర్మించుకునేటప్పుడు దానికి గాలి వెలుతురు అనేటువంటిది బాగా వీచే విధంగా ఉండాలి. ఇక్కడ పెరట్లో పెంచుకునేటప్పుడు ముఖ్యంగా ఆహారం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. పెరట్లో మనం కోళ్ళను పెంచుకున్నప్పుడు వాటికి ఇచ్చేటువంటి ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కోళ్ళకు పళ్ళు అనేటువంటివి ఉండవు కాబట్టి అవి పూర్తిగా నలగొట్టుకొని అవి తినేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ యొక్క మనం గింజలుగా మనం వేసినప్పుడు కోళ్ళల్లో అరుగుదల అనేటువంటిది చాలా నెమ్మదిగా జరగడం వల్ల వాటి యొక్క పెరుగుదల అనేటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కోళ్ళకు పెట్టేటువంటి ధాన్యాన్ని కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా నలకగొట్టి వాటిని రవ్వ లాగా చేసి
పొడి రూపంలో మాత్రమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క కోళ్ళు అనేటువంటి పెరుగుదల అనేటువంటిది బాగుంటుంది. దానాతో పాటు ఎముకల పొడి లేదా మినరల్ మిక్చర్ అంటాం. మినరల్ మిక్చర్ని ఖచ్చితంగా మనం దానికి కలిపి మనం పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల కూడా కోళ్ళల్లో లవణాల యొక్క లోపం అనేటువంటిది లేకుండా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మూడవది చాలా వరకు కూడాను నానబెట్టి పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా నానబెట్టి పెడుతున్నప్పుడు వీలైనంత వరకు ఏ పూటకి ఆ పూట అయిపోయేటట్టుగా చూసుకోవాలి. ఈ నానబెట్టినటువంటి ఈ యొక్క దానాన్ని మరుసటి రోజు అనేటువంటిది ఖచ్చితంగా వాడకూడదు. ఎందుకంటే ఈ యొక్క నానబెట్టడం వల్ల దానిలో ఈ ఫంగస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఈ ఫంగస్ వల్ల ఈ అఫ్లోటాక్సిన్స్ అనేటువంటివి ఏర్పడి ఈ యొక్క కోళ్ళు అనేటువంటి చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నానబెట్టి పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ పూటకి ఆ పూట మాత్రమే ఇవ్వాలి. అలాగే కోడి యొక్క బరువు కానీ, తర్వాత దాని పెరుగుదల కానీ, అలాగే అది గుడ్లు పెట్టేటువంటి వయసు కానీ, ఇదంతా కూడా ఆ కోడికి ఇచ్చేటువంటి ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయట పెరట్లో పెంచేటువంటి కోడికి మనము వీళ్ళు తగినంత ఆహారం అందేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసకృతులు అనేటువంటిది బాగా లభించేటట్టుగా చూసుకోవాలి. దానికి ఇచ్చేటువంటి ఆహారంలో 18% మాంసకృతులు ఉండే విధంగా మనము ఒక దానాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అదనపు దానా అనేటువంటిది ప్రతిరోజు కనీసము 100 గ్రాముల వరకు ఒక్కొక్క కోడి పిల్లకి మనము అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానాకి ప్రత్యామ్నాయంగా కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులను కానీ మనం కానీ వాడుకున్నట్లయితే మనకు ఈ యొక్క దానా మీద ఖర్చును తగ్గించుకొని తద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఆ వనరుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది అజోలా అనేటువంటిది. ఈ అజోలా అనేటువంటిది మనం పెరట్లో మనం చెట్ల కింద మనం సులభంగా పెంచుకోవచ్చు. ఇది నీరు ఉన్నటువంటి ప్రదేశంలో బాగా పెరుగుతుంది. దీనిలో మనం చూసినట్లయితే 25 నుండి 35% వరకు మాంసకృతులు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచి బలవర్ధకమైనటువంటి ఆహారంగా మనం కోళ్ళకి చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కోడికి 50 గ్రాముల వరకు మనం అందించవచ్చు. దీనివల్ల దాదాపు దానా ఖర్చును సగం వరకు మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ అజోలా అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయంగా మనం పెరట్లో పెంచేటువంటి కోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ పెరట్లో పెంచేటువంటి కోళ్ళకు మరొక ఈ యొక్క ప్రత్యామ్నాయ దీనికి అంటే ఆహారంగా మనం ఈ యొక్క కూరగాయలు అలాగే ఆకుకూరలను ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్లో దొరికేటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైతే వృధాగా పడేసేటువంటి ఆకుకూరలు కూరగాయలు కానీ మనం అందించినట్లయితే వాటిని కూడా మనం దానా ఖర్చు తగ్గించే విధంగా మనం వాడుకోవచ్చు. ఇలా మనం వీలైనంత వరకు దానా ఖర్చును తగ్గించుకోగలిగితే వీటిలో ఎక్కువ లాభాలు అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరటి కోళ్ళల్లో వచ్చేటువంటి ఈ పోషణ ఏదైతే మాంసకృతుల యొక్క లోపాల వల్ల వచ్చేటువంటి సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా అవి ఒకదానికొకటి పొడుచుకుంటుంటాయి. దాన్నే మనం కెనబాలిజం అనేసి అంటాం. సో ముఖ్యంగా ఇది 3 రకాలైనటువంటి అంశాల వల్ల వస్తుంది. ఒకటి మాంసకృతుల లోపం అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి ఒకదానికోటి పొడుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దెబ్బతిన్నటువంటి కోడిని మిగతా కోళ్ళన్నీ కూడా పొడిచి చంపేసి దానిలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా మాంసాన్ని అంతా కూడా అవి తినేస్తాయి. ఈ మాంసకృతుల లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాటిని ముందుగానే గమనించి ఈ ఎక్కువ మాంసకృతులు కలిగినటువంటి ఆహారాన్ని మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఈ యొక్క పీచు పదార్థాల లోపం. ఈ పీచు పదార్థాల లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు అవి ఈకలు అనేటువంటిది ఒకదానికొకటి ఈకలు పీక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా పీక్కోవడం వల్ల అక్కడ దెబ్బ తగలడం, ఆ దెబ్బ తన్నటువంటి కోడిని మిగతా కోళ్ళన్ని కలిపి చంపేయడం, ఇటువంటి వాటి వల్ల చాలా నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటి కోళ్ళకు ఏదైతే పెరట్లో పెంచేటప్పుడు ఖచ్చితంగా ఈ పీచు పదార్థాలు కలిగినటువంటి ఆకుకూరలను ముఖ్యంగా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసము మనము ఈ యొక్క బయట దొరికేటువంటి తక్కువ ఖర్చులో దొరికేటువంటి చింతాకులు కానీ తర్వాత లేదంటే హెడ్జులూసన్ లేదా మనకు పాలకూర ఇటువంటి ఆకుకూరలను మనము పెంచుకొని ప్రతిరోజు వాటికి కానీ ఇచ్చినట్లయితే వీలైనంత వరకు ఈ యొక్క కెనబాలిజం అనేటువంటి దీన్ని మనం నివారించవచ్చు. లవణాల లోపం ఏర్పడినప్పుడు కూడా ఈ కెనబాలిజం అనేటువంటిది మనం చూస్తాం. అంటే సాల్ట్ లోపం అనేటువంటిది ఏర్పడినప్పుడు కూడా సో అటువంటప్పుడు కూడా మనం వీటికి ఆ నీళ్ళల్లో మనం సాల్ట్ అనేటువంటిది కలిపి అంటే ఉప్పు అనేటువంటిది కలిపి అందించడం ద్వారా కూడా ఈ కెనబాలిజం అనేటువంటిది మనం నివారించవచ్చు. కాబట్టి ఈ యొక్క పెరట్లో మనం ఎక్కువ సంఖ్యలో మనం కోళ్ళను పెంచుతున్నప్పుడు కెనబాలిజం అనేటువంటిది అంటే ఓదానికోటి పొడుచుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వాటి నివారణకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 అంశాలను మనం కానీ పాటించినట్లయితే వీలైనంత వరకు కోళ్ళని కెనబాలిజం బారిన పడకుండా మనం నివారించుకోవచ్చు. పెరట్లో కోళ్ళు తిరుగుతున్నప్పుడు మనకు ఈ యొక్క నీరు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ మురుగు నీరు అనేటువంటిది తాకుండా మనం చూసుకోవాలి. వాటికి స్వచ్ఛమైనటువంటి నీటిని ఎప్పుడు ఎల్లవేళలా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం పెరట్లో పెంచుతున్నప్పుడు వీటికి సాధారణంగా
మనకు ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అవి బయట తిరుగుతూ ఉండే విధంగా మనం చూసుకోవాలి. బయట నుండి వచ్చేటువంటి ఈ యొక్క కుక్కలు కానీ అలాగే పిల్లులు కానీ వాటి నుండి వీటిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండాలి. వాటి కోసం వీలైనంత వరకు చుట్టుపక్కల ఏదైతే షెడ్డు అవి తిరిగేటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా మనం కంచె అనేటువంటిది ఒకటి వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇక వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే కొక్కెర తెగులు అయితేనేమి అలాగే గంబోరా వ్యాధికి నర్సరీ దశలోనే టీకాలు అనేటువంటిది వేసి ఉండడం వల్ల వీటిలో చాలా వరకు వ్యాధులు అనేటువంటిది రావడాన్ని మనం నివారించవచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే కొక్కెర తెగులుకు వేసినటువంటి ఈ యొక్క టీకాలు అనేటువంటిది 2 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఇమ్యూనిటీ మళ్ళీ ప్రతి 2 నెలలకు ఒకసారి మనం ఈ యొక్క కొక్కెర తెగులు రాకుండా టీకాలు అనేటువంటిది మనం వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయట తిరుగుతున్నప్పుడు పరాన్నజీవులు అనేటువంటిది ఈ యొక్క కోళ్ళ లోపలికి వెళ్ళిపోతుంటాయి కాబట్టి వీటి నివారణకు ప్రతి నెలకు ఒకసారి మనం ఈ యొక్క పరాన్నజీవుల నివారణ అంటే నట్టల నివారణ మందులైతే ఖచ్చితంగా తాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చలికాలంలో శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులు మనం అక్కడక్కడ చూస్తున్నాము. వాటిలో ముఖ్యంగా బ్రాంకో న్యూమోనియా అనేటువంటిది లేదా బ్రాంకైటిస్ అంటాము. ఈ బ్రాంకైటిస్ అనేటువంటిది వచ్చినప్పుడు కోళ్ళు ముదురుకొని ఉండడము అలాగే శ్వాస తీసుకోవడం అనేటువంటి చాలా కష్టంగా తీసుకుంటూ ఉంటాయి. అటువంటి వాటికి పశు వైద్యుని సలహా మేరకు మనం మందుల్ని వాడినట్లయితే వీటిని నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కొరైజా అనేటువంటిది విపరీతంగా నష్టాన్ని మనకు ఈ యొక్క పెరటి కోళ్ళలో నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కొరైజా అనేటువంటిది వచ్చినప్పుడు ముఖ్యంగా కళ్ళలో నీరు గారడం అలాగే ముక్కులో నీరు కావడం ముఖ్యంగా కళ్ళ అంతా కూడాను మూసుకుపోయి అక్కడ గుల్లలుగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వ్యాధి మనము కోళ్ళలో గమనించిన వెంటనే ఆ వ్యాధి సోకినటువంటి కోడిని సపరేట్ చేసి మిగతా కోళ్ళకి మనము ఈ యొక్క మందు ఏదైతే పశువైద్యుని సలహా మేరకు మందులు వాడినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే కాకుండా వ్యాధిని కూడా నివారించవచ్చు. ఈ పెరట్లో అభివృద్ధి చేయబడినటువంటి కోళ్ళు సాధారణంగా 6 నెలల కాలానికి అవి గుడ్ల దశకి చేరుకుంటాయి. గుడ్లు పెట్టే విధంగా చేయాలంటే వాటిల్లో మనము ఖనిజ లవణాల లోపం అనేటువంటిది లేకుండా చూడాలి. అందుకోసం అని చెప్పి వాటికి ఇచ్చేటువంటి దానాలు తప్పనిసరిగా మినరల్ మిక్చర్ను 2% కలిపి ఈ యొక్క గుడ్లు పెట్టేటువంటి కోళ్ళకి ఇచ్చినట్లయితే మనము కోళ్ళలో ఈ యొక్క తోలుగుడ్లు పెట్టకుండా అలాగే ఎక్కువ గుడ్లు అనేటువంటిది పెట్టడానికి అవకాశం ఉంటుంది. గుడ్లను మళ్ళా తిరిగి పొదించుకోవాలి అనుకున్నప్పుడు మగ మరియు ఆడ నిష్పత్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. 5 పెట్టకోళ్ళకు ఒక పుంజుకోడి తప్పనిసరిగా ఉండేటట్టుగా మనము ఉంచుకున్నట్లయితే ఈ యొక్క ఫలదీకరణం బాగా జరిగి తర్వాతి దశలో ఈ కోళ్ళ నుండి మనము ఎక్కువ సంఖ్యలో పిల్లలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క పెరట్లో ఈ కోళ్ళ పట్ల ఈ పైన చెప్పినటువంటి అన్ని చర్యలు కానీ మనం కానీ పాటించినట్లయితే అన్ని జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే కోళ్ళను మనము లాభదాయకంగా పెంచుకొని ఎక్కువ లాభాలను పొందడానికి అవకాశం ఉంది.